నమస్తే అండి. నమస్కారం అండి. మరి ప్రపంచంలోనే తొలి సోలార్ సిటీగా అమరావతి రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఏంటి సార్ అసలు దీని గురించి మీకు తెలిసిందేంటి? జై అమరావతి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సోలార్ సిటీని ఇక్కడ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఏంటంటే ఈరోజు కరెంటు ఉత్పత్తి మరి కొరతగా ఉంది. రాబోయే రోజులు ఇంకా కొరతగా ఉండొచ్చు. అదేవిధంగా కరెంటుకు కూడా ఛార్జీలు కూడా ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, అమరావతి సృష్టికర్త ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఇక్కడ ప్రతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మీద, అదేవిధంగా ప్రతి నిర్మాణాల మీద, ప్రతి ఒక్క ఇంటి మీద కూడా సోలార్ ఏర్పాటు చేసి ఆ సోలార్ ద్వారా వచ్చే కరెంటుతోటి మనకు ఖర్చు అయ్యే కరెంటులో దాదాపు 3 వంతుల కరెంటు కూడా సోలార్ నుంచి వచ్చే విధంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు త్వరలోనే 10 సంవత్సరాల్లోనే ఈ అమరావతి మొత్తం కూడా సోలార్ సిటీగా అవ్వబోతుంది. మరి ప్రపంచంలో కూడా మరి మన దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. అటువంటి సోలార్ సిటీని మొట్టమొదటగా ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని చూసి మరి దీని ఆంధ్రప్రదేశ్ని అదేవిధంగా అమరావతిని ఆదర్శంగా తీసుకొని మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సిటీల్లో కూడా చేయాలనే విధంగా ఆలోచన కూడా చేస్తున్నారు. మరి అంత ముందు చూపుతోటి అంత విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు పరిపాలన అంతా కుంటుపడ్డ అమరావతిని అర్ధాంతరంగా ఆపేసిన, అమరావతిని మరి విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రణాళికలు మొత్తం రచించి ఇంతకుముందు ఆగిపోయినటువంటి నిర్మాణాలన్నీ కూడా నిర్మాణ సంస్థలన్నీ, నిర్మాణ గుత్తేదారులందరినీ కూడా పిలిపించి ఎంతవరకు నిర్మాణాలు చేశారు, ఎంతవరకు వాళ్ళకి మరి చేసిన దానికి ఎంతవరకు అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చేసి స్వచ్ఛందంగా వాళ్ళు పాత కాంట్రాక్టులకి కొత్త కాంట్రాక్టులకి మరి అమౌంట్ వేరియేషన్ తేడా ఉంటుంది, నిధులు వేరియేషన్ తేడా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు రద్దు చేసుకొని మళ్ళీ 90 రకాల పనులకి వాళ్ళు టెండర్లు పిలవటం, ఆ టెండర్లు కూడా ఫైనల్ చేయటం, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పనులకు రేపు నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి నిర్మాణాలు ఉన్నాయి, మరి అర్ధాంతరంగా ఆగిపోయినాయి. మరి హెచ్ఓడి టవర్స్ ఉన్నాయి, సచివాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి 5 టవర్స్ కూడా భూగర్భంలో నుంచే కింద నుంచి ర్యాప్ట్ ఫౌండేషన్ తోటి మరి ఆ రోజున ర్యాప్ట్ ఫౌండేషన్ తోటి ఫౌండేషన్ కూడా వేయటం జరిగింది. ఆ ఫౌండేషను భూమి మీదకి రాకముందే ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన వెంటనే దాన్ని ఏదైనా సరే విధ్వంసం చేయాలని చెప్పి ఆ 5 టవర్లకు సంబంధించినటువంటి ర్యాప్ట్ ఫౌండేషన్ మీద నీళ్ళని నింపి ఎందుకు పనికి రాకుండా చేయాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుయుక్తులు పనినా కానీ మళ్ళీ చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి ఐఐటి నిపుణులు పిలిపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ కూడా నిర్మాణాలకి పటిష్టతకి ఎటువంటి డోకా లేదు, నిర్మాణాలన్నీ కూడా పటిష్టంగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు, వాటి మీద నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వాటికి కూడా టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు కూడా రేపు మే 1వ తారీఖున మరి అవి కూడా ఫైనల్ కాబోతున్నాయి. మరి వాటికి కూడా వెంటనే ప్రభుత్వ పరంగా ఆర్డర్లు వెంటనే ఇవ్వబోతున్నారు. అవి కూడా 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మొత్తం పూర్తి కావాలి. ఒక 6 నెలలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అంటే 3 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మరి ఆగిపోయినటువంటి అమరావతిని మళ్ళీ అజిరామరంగా మరి నిర్మాణాలు కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి, 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు అందరికీ కూడా వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే మన కళ్ళ ముందే మరి 13 జిల్లాల్లో కూడా మంచి మంచి పరిశ్రమలు వచ్చి ఇక్కడే అందరికీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి మంచి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మరి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. అమరావతి ఒక మహానగరంగా రూపుదిద్దితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మే 2వ తారీఖున మోడీ గారు రావడం మీద కూడా అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. మళ్ళీ రెండోసారి మోడీని తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మోడీ గారు రావటం అనేది మాకు ఇక్కడ ప్రజలందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా కూటమిలో ఉండటం, రాజధాని నిర్మాణానికి వారు ఇచ్చినటువంటి మరి వాడు ప్రపంచ బ్యాంకు ద్వారా కానీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కానీ, హడ్కో నుంచి కానీ, జర్మనీ బ్యాంకు నుంచి కానీ 31,000 కోట్ల రూపాయల రుణ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూర్చారు. ఇంకా రాబోయే రోజుల్లో మరికొన్ని సంస్థల నుంచి కూడా రుణాలని మరి సమకూర్చబోతున్నారు. అదేవిధంగా
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరికొన్ని నిధులు వస్తాయని చెప్పి రైతులందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఆ రోజున పుణ్య నదుల్లో నుంచి, దేశంలో ఉన్నటువంటి పుణ్య నదుల్లో నుంచి గంగాజలాన్ని, పుణ్య దేవాలయాల నుంచి మరి పుట్టమట్టిని కూడా తీసుకొచ్చి ఆ అమరావతి అజరామరంగా వెలిగిపోవాలని చెప్పి ఆ రోజున వారు దీవించారు. అదేవిధంగా ఆశీస్సులు అందజేశారు. అదేవిధంగా రేపు మళ్ళీ ప్రధానమంత్రి వర్యులు వచ్చి మళ్ళీ పునఃశంకుస్థాపన చేసి మరికొన్ని నిధులు ఇస్తారని చెప్పి రైతులందరూ ఆశిస్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గిట్టని వాళ్ళు ఎందుకంటే మరి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. ఈసారి మాత్రం రాజధాని నిర్మాణాలకు ఎటువంటి డోకా ఉండదు. ఇవి దాదాపు 3 సంవత్సరాల్లోనే ఇప్పుడు పిలిచిన టెండర్లన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటున్నారు. గుత్తేదారులందరూ కూడా దానికి ఓకే అని చెప్పి దానికి సిద్ధమయ్యి అందరూ కూడా మరి వర్కులు కూడా రేపు 3వ తారీఖు నుంచి శంకుస్థాపన 2వ తారీఖు అయిన తెల్లారి నుంచే వర్కులు చేయడానికి అందరూ కూడా సన్నాహాలు చేసుకుంటూ వారందరూ కూడా మిషనరీలు కానీ మరి కూలీలను కానీ అన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు. కూలీలకు ఇళ్ళు కానీ వాళ్ళు ఉండే మేనేజర్లకు ఇళ్ళు కానీ ఉన్నాయి. మరి అన్ని మెటీరియల్ కూడా మరి అన్ని ఇనుము కానీ ఇటువంటి పైపులు కానీ ఇనుము కానీ లేకపోతే ఇసుక కానీ లేకపోతే కంకర కానీ ఇటువంటి అన్నీ కూడా తెచ్చి రెడీలో పెట్టుకొని 3వ తారీఖు నుంచి పనులు మొదలు పెడతానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీని మీద ఎవరు కూడా మరి ఈ వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు అభూత కల్పనలు చెప్తే ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. మోడీ గారు రావటం మేము అందరం కూడా సంతోషిస్తున్నాం, ఆనందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై అమరావతి.